మురళి గారిది ఫేక్ గుండె నొప్పి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఈ కాక అంత జైలు లోపల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఇదేదో ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన మీద థర్డ్ డిగ్రీలు లేకపోతే ఫోర్త్ డిగ్రీలు ఇవేం ప్రయోగించరు. ఈ సిన్స్ ఈల్ బీ అండర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ది కోర్ట్. సో ఇవన్నీ రకరకాల కథనాలు వస్తున్నాయి కానీ బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఆయనకు వేస్తే ఆయన ఆర్టీసీ రాదు, తెలియదు, చెప్పలేం, ఈ మూడే చెప్తున్నారట. అంతకుమించి ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు బోల్డని రహస్యాలు ఆయన లీక్ చేశారు. సజ్జలు ఇంకేముంది, రాత్రి సజ్జలను అరెస్ట్ చేసి లోపలేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపల అరెస్ట్ చేసేస్తారు. ఇవి వస్తున్నాయి కదా కథనాలు, ఇవేవి నిజం కావు. బట్ వీటన్నిటికీ మించి ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాలు ఏదో ఆయన లీక్ చేశారు. అంతవరకు మాత్రం స్పష్టమైన సమాచారం ఉంది. సరే ఇవన్నీ మన తమ్నేల్స్కి ఉపయోగపడతాయి. థర్డ్ డిగ్రీ వణికిపోయిన పోసాని, బెత్తరపోయిన పోసాని, ఆయనేం బెత్తరపోడు వణికిపోడు, ఆయనకున్న ఎత్తుగడలు ఆయనకు ఉంటాయి. బట్ ఈ రహస్యాలు ఏమై ఉంటాయి? ప్రభుత్వానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన రహస్యాలు ఏమై ఉంటాయి? వాసుదేవన్ గారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఫిల్మ్ కార్పొరేషన్ డైరెక్టర్గా చేశారు. ఆయనకి ఆ సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఏదన్నా సమాచారం తెలిస్తే తెలియచ్చు. ఆయన గవర్నమెంట్లో ఏ విషయాలు తెలుస్తాయి? ఒకటి. రెండో అంశం ఏంది అని అంటే, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక వైట్ పేపర్స్ 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారండి. నాకు తెలిసి 7-8 శాఖలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో వచ్చరనే విషయాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, ఇవన్నిటికి సంబంధించినటువంటి అన్ని వైట్ పేపర్స్లో రిలీజ్ చేశారండి. ఇప్పుడు వరకు నాకు తెలిసి అయితే ఆ వైట్ పేపర్కి సంబంధించినటువంటి ఒక్క అంశం మీద ఒక్క కేసు నమోదు అవ్వలేదండి. ఒక్క విచారణ కూడా ప్రారంభం అవ్వలేదు. అవే చెప్పుంటాడు వీళ్ళ దగ్గర అన్ని రహస్యాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పోసాని కృష్ణమురళి చెప్పాల్సినటువంటి అవసరం ఏముందండి? వీళ్ళ దగ్గర బొచ్చరన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు ఏమైనా చేశారా? ఏమి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా? ఇప్పుడు ఎవరు పోసాని కృష్ణమురళి తిట్టాడు, వాళ్ళవినేని వంశీ అక్కడ కిడ్నాప్ చేసి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవన్నీ సిల్లీ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఒకటి అడుగుతాడు, ప్రజలకు సంబంధించి ప్రజల ఏది సంపదకు సంబంధించినటువంటి దోపిడీ చేసినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వం మీద ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు అవ్వాలి. ఇంకోటి ఏంటంటే వాసుదేవన్ గారు ఒక పాయింట్ చెప్తాను. ఇందాక చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, అసలు వైసీపీ వాళ్ళకి అసలు ఏం చేయొద్దు అది. వైసీపీ కార్యకర్తల గురించి ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే ఒక్కటే మాట అండి, ఆయన మీద వాళ్ళ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద. మీరు జీవీ రెడ్డి ఇష్యూ దగ్గర నుంచి మొదలు పెడితే తిట్టకుండా తిడుతున్నారండి వాళ్ళ సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని? చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని తిడుతున్నారు. దానికోసము వాళ్ళని కేవలం సంతృప్తి పరచడానికి చెప్పినటువంటి మాటలు. నేను ఒకటి అడుగుతాను, చంద్రబాబు నాయుడు పోలవరం సమ్మినటువంటి కాంట్రాక్టర్లని వైసీపీ కాంట్రాక్టర్లు ఉన్నారు, ఏమైనా మార్చాడండి? ఇంతకు ముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి లేనటువంటిది కార్యకర్తలను లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమొస్తుందని నాకు అర్థం కాదు. అంటే ఆ కాంట్రాక్టర్ల ద్వారాగా మీకు ముడుపులు వస్తున్నాయి, మీకు బాగానే ఉంది. అదే విజయసాయి రెడ్డి మిమ్మల్ని తిట్టకుండా తిట్టాడు, గత ప్రభుత్వం ఏమో అది చేశాడు ఇది చేశాడు అన్నారు, పెద్ద ఇవన్నీ వారు నడిచినటువంటి పరిస్థితి. విజయసాయి రెడ్డి మొన్న ఏం చేశాడు? ఆల్రెడీ ఆయన బీజేపీ టర్ను తీసుకున్నాడు, రాజీనామా చేసినారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఎక్కడన్నా మాట్లాడుతున్నారంటే, రేపు విజయసాయి రెడ్డితోనే ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు మీటింగ్ అయ్యాడు. విజయసాయి రెడ్డి మంచివాడే, వీళ్ళకి రేపొద్దున కూడా మంచివాడే. ఎవరో ఒక మంగిలి అనేటువంటి ఒక పాట పాడిన ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాటలు పాడిందంట. ఆవిడని ఏందండి మీరు పక్కన వేసుకొని తిరుగుతున్నారని రామ్మోహన్ నాయుడు మీద వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇదండి వీళ్ళ పని. ఇదేంటంటే ఒక పనికి మాలిన వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. డబ్బులు వచ్చేటువంటి వ్యవహారాల్లో వీళ్ళు అవినీతికి చేసేటువంటి వ్యవహారాల్లో ఎవరైనా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళందరూ మంచోళ్ళు. నేను చంద్రబాబు నాయుడినే అడుగుతున్నానండి, ఆదాని అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి 1740 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు అనేటువంటి దాని మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి అమెరికా దగ్గర నుంచి ఆంధ్ర వరకు కూడా చర్చ జరిగినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడండి? నాకు లడ్డూలాగా దొరికాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఏం చేయనని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెయ్యవు, కానీ వైసీపీ కార్యకర్తలకు మాత్రం నేను కక్ష సాధిస్తా అని చెప్తే ఎందుకు? ఆదాని
నీకు కావాల్సినటువంటి చేస్తున్నాడు, నీకు కావాల్సినవి ఇస్తున్నాడు. అంటే నాకు జగన్మోహన్ రెడ్డి వాటా జగన్మోహన్ రెడ్డి వచ్చింది, మా వాటా మాకు వచ్చేసింది, ఇక మాకు ఇంక జగన్మోహన్ రెడ్డితో ఇబ్బంది ఏముంది అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటే ఈ కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదిగో అప్పుడు తిట్టాడు ఇప్పుడు తిట్టాడు వాడిని అరెస్ట్ చేయాలి ఈ సంతృప్తితో తప్ప, ఈ ప్రభుత్వం వచ్చింది 164 సీట్లు వచ్చినాయి, జనానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రేపు పొద్దున ఒక ఊళ్ళో పెన్షన్లు రాకపోతేనో లేకపోతే సూపర్ 6 ఇంప్లిమెంట్ కాకపోతేనో ఎమ్మెల్యే దొరకడండి. ఎవరిని అడుగుతారు? తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతారు. ఒక సంవత్సరం అవ్వగానే వాళ్ళని వెంటబడిదాయా మీ గవర్నమెంట్, మీరు అప్పుడు ఓట్లు వేయించారు, మీరు అప్పుడు ఎగేసుకొని తిరిగారు, మీరు ఇవన్నీ ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదని అడిగేది వీళ్ళనండి. ఆ విషయం వదిలిపెట్టి ఇప్పుడు ఇవన్నీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు తప్పుదారిలో ఉన్నాయి. వాళ్ళు తప్పుదారిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి తిట్టులు రాకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ అరెస్టులతో ఇదేదో పెద్ద ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వ్యవహారం అనేటువంటిది కానే కాదు. అది తప్ప ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయంటే డెవలప్మెంట్. నేను ఒక్కటి అడుగుతాను, అరెస్టుల విషయంలో అవినీతి కుంభకోణాల మీద ఇప్పుడు వాసుదేవరెడ్డి ఉన్నాడండి, అప్పుడు వచ్చినండి 33,000 కోట్ల రూపాయల కుంభకోణం పురంధేశ్వరి ఆయన వీళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి ఇప్పుడు చుట్టాలు అయిపోయారు. ఆ చుట్టాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి బాలినేని ఆయన జనసేన పార్టీలో చేరాడు. ఇప్పుడు ఈ విధంగా వీళ్ళందరూ ఎవరైతే చేరారో వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోతారండి. వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదు. వైసీపీ కార్యకర్తలతో ప్రజలతో వచ్చినటువంటి సమస్య వాళ్ళు మంచోళ్ళు కావటం కోసమే చేరారు అక్కడ. అదే మంచోళ్ళు అయిపోతారు. ఇక పార్టీలో చేరితే తీర్థం ముచ్చుకున్నట్టే, ఇక ఏ ప్రాబ్లం లేదనమాట. అప్పుడు తిట్టిని అప్పుడు చేసిన అక్రమాలు అన్యాయాలు ఇక అన్ని పోతాయి. ఆ రోజున ఉన్నటువంటి అన్ని మీద ఇప్పుడు విచారణలు ఉండవు. రైట్, ఒకసారి చౌదరి గారి దగ్గరికి వెళ్దామండి. చౌదరి గారు, సరే వారు చేసిన ప్రస్తావనతో పాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురించి సోషల్ మీడియాలో ఒక ట్రోల్ నడుస్తుంది. ఆలపాటి గెలిస్తే అధికారానికి అక్కర్లేని అండ అవుతాడు, ఓడితే ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేసే ప్రశ్న అవుతాడు, అంటే కంట్లో నలుసు అవుతాడని నేరుగా చెప్పడం అనమాట. నిజంగా అంత క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆలపాటిని మీరు బలవంతంగా నుంచోబెట్టి